అట్లాగే సార్ మన విజయవాడ నుంచి ఇక్కడ వైజాగ్ దాకా, వైజాగ్ నుంచి ఇటు హైదరాబాద్ దాకా దగ్గర దగ్గర 8-9 టోల్ గేట్లు ఉండి ఫ్రీ అంటున్నారు. మరి నిజం అంటారా, కుమ్ముడు అంటారా? అవి కూడా అంటే ఫ్రీ కాదు. ఫ్రీ అనేది కేంద్రానికి మన ఆయన మినిస్టర్ గారు లేఖ రాశారు. ఫ్రీ అనేది టోల్ గేట్లు అనేది కేంద్ర ప్రభుత్వం హ్యాండ్ ఓవర్లో ఉంటుంది. కానీ ఆయన ఏం చెప్తారంటే ఈ టోల్ గేట్లలోనే 30 కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుంది. అంటే ఈ సంక్రాంతి సమయంలోనే ట్రాఫిక్ 30 కిలోమీటర్లు ఆగిపోతుంది. ఇప్పుడు ఆ రోడ్లు కనుక మరమ్మతులు కూడా చేస్తారని చెప్పారు. అలా మరమ్మతులు చేస్తే 50 కిలోమీటర్ల ట్రాఫిక్ ఆగిపోయి ఉంటుంది. 50 కిలోమీటర్ల ట్రాఫిక్ ఆగిపోతే పండగ అయిపోయిన తర్వాత మనం ఇంటికి వెళ్ళాల్సి ఉంటుంది ఆంధ్ర. కాబట్టి పండుగ అయిపోయినది ఉంది. ఆ యొక్క వాతావరణం చూసి ఊళ్ళందరూ కూడా పండుగ అయిపోయినది ఎందుకు వచ్చావు వెళ్ళిపో అంటారు. ఇలాంటి వాతావరణం ఉంది కాబట్టి వాళ్ళకి చాలా ఆంధ్ర వాళ్ళకి అని అంటున్నారు. కాదు, ఖమ్మం వెళ్ళే వాళ్ళకి, భద్రాచలం వెళ్ళే వాళ్ళకి కూడా ఇప్పుడే మొదలైంది. మరి రెండింటికి తట్టుకోగలరా ఈ బస్సులు గానీ ట్రావెల్స్ గానీ? ఇబ్బంది పెడతారా ప్రజల్ని అనే ఆలోచనలో పడుతున్నారు, భయపడిపోతున్నారు వెళ్ళాలన్నా. ట్రావెల్స్ అంశాల మీద ఖచ్చితంగా రవాణా శాఖ మంత్రి, చీఫ్ సెక్రటరీ గారు కూడా ఈ అంశం మీద చాలా డెప్త్ గా వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. లేకపోతే ఈ సంక్రాంతి సందర్భంలో కుటుంబాలతో వెళ్ళే వాళ్ళు ఉంటారు, ఆడవాళ్ళతో వెళ్ళే వాళ్ళు ఉంటారు. అవసరమైతే మధ్యలో కూడా దింపేస్తాను అన్న వైఖరి కూడా ఈ ప్రైవేట్ ట్రావెల్స్ మేనేజ్మెంట్ వ్యవహార శైలి అందరికీ తెలుసు. వాళ్ళ టాలెంట్ చాలా గొప్పగా ఉంటుంది. పండుగ టైంలో వాళ్ళ టాలెంట్ అంతా భయపడుతుంది. అప్పుడు ఈ రవాణా శాఖ టాలెంట్ కూడా చూపించాలి. కేవలం ఏదో చిన్న చిన్న తనిఖీలు చేసి ఆపేస్తే కుదరదు. ఎందుకంటే ఇప్పుడు ఏవైతే టోల్ గేట్ అన్నారో కేంద్ర ప్రభుత్వం లేఖ రాశారు. వాళ్ళు కనుక ఇస్తే ఫ్రీ, లేదంటే మాత్రం ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ భరిస్తుందా, లేకపోతే తర్వాత ఛార్జ్ చేసుకుంటారు. 30 కిలోమీటర్లు 50 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ అయిపోతుంటే అసలు ఉండగలుగుతారా? 50 కిలోమీటర్లు అంటే మినిమం 2 అవర్స్ మనం ఒక సిగ్నల్ దగ్గర ఉండగలుగుతామా? ఉండలేము. సో ఇదంతా కూడా అబ్జర్వేషన్ చేశారు. సో దాన్ని కూడా కాంట్రవర్సీ, ఆంధ్ర వాళ్ళకి ఫ్రీగా ఇచ్చేస్తారంట, టోల్ గేట్లు ఎత్తేస్తారంట. రేపు హైదరాబాద్లో రెంట్లు కట్టేదే వాళ్ళు. హ్యాపీగా వెళ్ళి హ్యాపీగా వస్తేనే కదా. రేపు మీకు హైదరాబాద్లో నేను లెక్కలేస్తే చాలా లెక్కలేస్తా. ఎన్ని వందల కోట్లు రెంట్లు కడుతున్నారు, ఎన్ని వందల కోట్లు ట్యాక్స్లు కడుతున్నారు. ఇవన్నీ నేను ఇంత లిస్ట్ తీసుకొచ్చాను, అది చాలా పెద్దగా అవుతుంది. ఓకే సార్, అట్లాగే ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ పడింది కదా, కంపల్సరీగా ట్రాఫిక్ మీరు అనుకున్నంత ఉండదు అని అంటున్నారు. నిజంగా వెళ్తారా సార్ భోగాపురం ఎయిర్పోర్ట్ కి? భోగాపురం ఎయిర్పోర్ట్ ఇక్కడిది కాదు, విశాఖపట్నంలో ఉన్న ఎయిర్పోర్ట్లో ఎప్పుడైతే మనకి ఈ యొక్క ఎయిర్పోర్ట్ అంశం చాలా ప్రధానంగా ఎందుకు తీసుకున్నామంటే, ఈ రోజు శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉంది. ఈ శంషాబాద్ ఎయిర్పోర్ట్ అంతకుముందు పటాన్చేరులో పెట్టాల్సిన ఎయిర్పోర్ట్ ఇది, కానీ ఇక్కడ పెట్టారు. ఎందుకంటే ఒక ఇండస్ట్రీ ఏరియాలో పారిశ్రామికంగా ఒక రాష్ట్రం డెవలప్ అవ్వాలంటే ఎయిర్పోర్ట్లో అత్యవసరం. వాళ్ళకి మేనేజ్మెంట్లో వెళ్ళేటప్పుడు కానీ, లేకపోతే ఇతర రాష్ట్రాలకి ప్రొడక్షన్ పంపించేటప్పుడు కానీ, కార్గో ఫ్లైట్స్ కానీ ఇవన్నీ కూడా అర్జెంటుగా వెళ్ళాల్సినవి ఉంటాయి. సో మనకి ఇక్కడ కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ క్లిక్ అవ్వడానికి కూడా కారణం ఏంటంటే కార్గో, అంటే ఇక్కడ పారిశ్రామికంగా ఏవైతే ఎక్స్పోర్ట్స్ ఇన్స్పోర్ట్స్ ఉంటాయో వాటి బేస్ మీద అయ్యింది. సో ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా ఎక్కడ పెట్టాలి? ఫస్ట్ అచితాపురం, విశాఖపట్నం ఇండస్ట్రియల్ ఏరియా ఏదైతే ఉందో అక్కడ అచితాపురంలో ప్లాన్ చేశారు. కానీ అక్కడ మొత్తం రియల్ ఎస్టేట్ చేసి దాన్ని అక్కడ షిఫ్ట్ చేశారు భోగాపురం. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, కొంత స్లో అయింది, తర్వాత మళ్ళీ పాస్ అయింది. కానీ క్రెడిట్ మొత్తం కూడా వన్ సైడ్ చంద్రబాబు నాయుడు అంటే కాదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ల్యాండ్ పూలింగ్లో 960 కోట్లు ఇచ్చారు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా పర్మిషన్ తీసుకొచ్చారు. కానీ క్రెడిట్ మొత్తం వన్ సైడ్ అనేది రాంగ్. సో ఆ గవర్నమెంట్లో కూడా చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఐడియాలజీ సంక్షేమం ఎక్కువ, అభివృద్ధి తక్కువ. జగన్మోహన్ రెడ్డి గారి వేస్ట్ ఆ భోగాపురానికి ఎయిర్పోర్ట్ ఎందుకు అన్న వీడియో కూడా హైలైట్ చేస్తున్నారు. దాని గురించి చూశాను, నేను కూడా అది చూశాను. సో అంటే ఆయన ఐడియాలజీలో చెప్పారు. సో ఆయనకి ఆలోచన విధానం అభివృద్ధి అనే అంశం మీద కొంచెం తక్కువ ఆలోచించడం వల్ల ఈరోజు ఆయన పడ ఓట్లు కూడా ఎక్కువ శాతం సంక్షేమ బేస్ చేసి పడ్డాయి. ఇప్పుడు టీడీపీ పార్టీకి పడ్డాయి అభివృద్ధి బేసి. ఎవరైతే అభివృద్ధి కావాలనుకున్న వాళ్ళందరూ టీడీపీ కోట్లేశారు, సంక్షేమం కావాలందరూ కూడా అన్న వాళ్ళందరూ కూడా వైసీపీ కోట్లేశారు. సో ఈ వీళ్ళ యొక్క ఏదైతే వీళ్ళ ఫాలోవర్స్ ఏం కోరుకున్నారో అవి వేశారు, వాళ్ళ ఫాలోవర్స్ ఏం కోరుకున్నారో అది చేశారు. సో జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా, అంటే ఆయన యాక్టింగ్ నేను చూసాను యూట్యూబ్లో. సో అప్పుడున్న వాతావరణం ప్రకారం, ఎందుకంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఇప్పుడే ఎయిర్పోర్ట్లు ఎందుకు, ఇప్పుడే అంత ఎందుకు, ఇంకా ఉన్నాయి కదా పెట్టుబడి పెట్టడం ఎందుకు అన్నారు. కానీ ఈరోజు 2014-24 అంటే 12 సంవత్సరాలు అవుతున్నా సరే ఇంకా రాష్ట్ర అభివృద్ధి ఇంకా పికప్ అవ్వలేదు ఇంకా పూర్తిగా. అంటే ఆ రోజు విమర్శించారు, రాష్ట్రం ముందు 10 ఏళ్ళు ఉండగానే ఎందుకు వెళ్ళిపోయారు, ఇంకా అంత అవసరం ఏంటన్నారు. కానీ ఈరోజు ఇంకా టైం పట్టింది. సో ఇది ఏదైతే భోగాపురం ఎయిర్పోర్ట్ అల్లూరి సీతారామరాజు పేరు పెట్టారు. సో అది ట్రయల్ రన్ పూర్తయింది. 4 నెలల తర్వాత ప్రధానమంత్రి గారు వచ్చి ఓపెన్ చేస్తారు. ఇది కూడా పాజిటివ్గా ఉంది. అంటే రేపు కూటమి ప్రభుత్వం చెప్పుకోవడానికి అంటే లాంగ్ టర్మ్ అన్ని, ఇప్పుడు అమరావతి, పోలవరం ఇవన్నీ లాంగ్ టర్మ్, షార్ట్ టైంలో కూడా మనం అభివృద్ధి చేస్తామని చూపించారు. కాబట్టి ఇది చూపించారు. కూటమి ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టింది, వైసీపీ పార్టీ కూడా చేసింది. కాకపోతే ఈ గవర్నమెంట్లో ఎక్కువ ఎవరైతే చేశారో వాళ్ళకి క్రెడిట్ ఎక్కువ వెళ్ళే అవకాశం ఉంటుంది.
ఓకే సార్, అట్లాగే మన అసెంబ్లీ తెలంగాణ అసెంబ్లీ చూస్తే బూతుల రామాయణం మొదలవుతుందని బయటికి వెళ్ళిపోతున్నారు కేసీఆర్ పార్టీ వాళ్ళ. దాని గురించి ఏమంటారు సార్? అంటే నేను మొన్న ఒక వ్యాఖ్య చేశాను మీ దగ్గర 8 days బ్యాక్ 9 days బ్యాక్, నేను వచ్చి 9 days అయింది. అప్పుడు చెప్పాను బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఈ టైంలో ఈ అసెంబ్లీ సెక్షన్స్ కనుక బాయ్కట్ చేస్తే అది బీఆర్ఎస్ పార్టీకి స్ట్రాటజికల్గా మైనస్ అవుతుందని చెప్పారు. నేను కవిత గారు కూడా అది చెప్పారు. ఇలాంటి టైంలో నీటి అంశం మీద ఇంత తీవ్ర స్థాయిలో మీరు విమర్శించినప్పుడు ప్రభుత్వం నుంచి కూడా అదే స్థాయిలో విమర్శలు వస్తున్నప్పుడు ఖచ్చితంగా మీరు అసెంబ్లీలో ఉండి మీ వర్షను వినిపించాల్సిన అవసరం ఉంటుంది. అలా వినిపించకపోవడం మైనస్ అవుతుందని చెప్పి అది మైనస్ అయింది. కవిత గారు స్వయంగా ఒప్పుకున్నారు. సో ఇంకో వ్యాఖ్యలు చేశారు మన హరీష్ రావు గారి మీద. నేను అంతకుముందు కూడా చెప్పాను కవిత గారి టార్గెట్ హరీష్ రావు గారు. హరీష్ రావు గారు బీఆర్ఎస్ పార్టీలో ఉండకూడదు, హరీష్ రావు గారిని బయటికి పంపించాలనేది కవిత గారి వ్యూహం. హరీష్ రావు గారు బయటకు వెళ్ళిపోతే ఖచ్చితంగా కవిత గారు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతారు. కేసీఆర్ గారు వదిలిన బాణమే కవిత గారు నేను ఎప్పుడో చెప్తాను. సో ఆ సినారీ అంతా కూడా అలాగా గ్రాఫ్ అవుతూ వచ్చింది. ఓకే సార్, అట్లాగే నీటి కష్టాలు హైదరాబాద్ కి రాబోతున్నాయి. 10 అడుగులు 20 అడుగులు లోపలికి వెళ్ళిపోయింది. రేపు సమ్మర్ లో కష్టాలే అనే మాటలు కూడా వినపడుతున్నాయి. మరి ఈ నీటి గోళ ఏంది, రామాయణం ఏంది సార్? అంటే ఆ నీటి అంశం చాలా తెలంగాణ రాష్ట్రంలో మొదటి నుంచి ఉన్న అంశం. అంతకు ముందు ఒకసారి మీకు తెలియదు కానీ 2010-11లో పటాన్చెరులో ఎక్కువ బోర్లు వేస్తే భూకంపం వచ్చే అవకాశం ఉందని ఒక రియాలిటీ గ్రౌండ్ రిపోర్ట్ చెప్తే వెంటనే దాన్ని ఆపేసి కలెక్టర్ గారు ఈ ఏరియాలో మీరు వెయ్యొద్దు, బోర్లు వేయొద్దు అని చెప్పి. అంటే నీరు ఉత్పత్తి అవడానికి ఎక్కడ పడితే అక్కడ డబుల్ బోర్లు 2 బోర్లు 3 బోర్లు వేస్తే వాటర్ వస్తాయని ఏదైతే ఫీల్ అవుతారో దాని భూకంపాలు కూడా వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి ఎప్పుడు 10 years బ్యాక్. అంటే అలాంటి పరిస్థితులు. సో ఇప్పుడు వాటర్ వచ్చి అలాంటి వాతావరణం ఉందంటే కొన్ని ఏరియాలు చూపిస్తాయి. ఇప్పుడు అమీర్పేట కానీ పంజాగుట్ల కానీ అలాంటి దగ్గర కొంత ట్రబుల్ స్టార్ట్ అవుతున్నట్టు అని అనిపిస్తుంది సిమ్టమ్స్. సో రావచ్చు. అయినా మన రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే అవసరమైతే 1000 కోట్లు ఇచ్చినా సరే నేను గోదావరి వాటర్ని తీసుకొస్తానని చెప్తాను. సో వాటర్ అంశం కనుక ఇప్పుడు నిజంగా అదే ఆ రకమైన వాతావరణం కనుక వచ్చిందనుకో అది కొంచెం గవర్నమెంట్కి అగ్నిస్ట్ అవుతుంది.